భవానీ జగద్గురు సేవాలాల్ మహారాజ్ 17వ వార్షికోత్సవం సందర్భంగా వికారాబాద్ పట్టణంలోని వెంకటాపూర్ కాలనీలో మాజీ పిఎస్సిఎస్ చైర్మన్ కిషన్ నాయక్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పూజా కార్యక్రమాలు రెండవ రోజు కొనసాగుతున్నాయి. గురువారం ప్రారంభమైన వేడుకల్లో మొదటి రోజు హోమాలు కళ్యాణం నిర్వహించగా రెండవ రోజు శుక్రవారం ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి హోమ కార్యక్రమాలు నిర్వహించగా భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ నెల 4 వరకు జరిగే వేడుకల్లో ప్రజాప్రతినిధులు, ప్రముఖులు, పట్టణ ప్రజలు, తండా వాసులు పెద్ద ఎత్తున పాల్గొని దైవ దర్శనం చేసుకోనున్నారు. ప్రతిరోజు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. నమస్కారం చేసుకోండి. మనసులో విఘ్నేశ్వరుని స్మరణ చేసుకుంటున్నారు. ఓం గంగణపతయే నమః అనుకుంటున్నారు. Thank you.
शिव गणपति मभयम् अगणगणपति गणपति गणपति वाक्यमिदम् तत्तत्गणपति गणपति वाक्यमिदम् तत्तत्गणपति वाक्यमिदम् तत्तत्गणपति वाक्यमिदम् सूर्य अरिष्टेतु संप्राप्ते सूर्य पूजांच कार्ये सूर्य ध्यानं प्रवक्ष्यामि मम आत्मा प्रियोग शांतये सूर्यग्रहाय नमः सूर्यग्रहाय नमः ఇది ఒక సూర్యగ్రహ నామం చేయడం వల్ల ఏమంటే ఆత్మకు సంబంధించినటువంటి కారణాలు ఏవైనా ఉన్నాక అవి నీ కూడా తొలగిపోతాయని చెప్పేసి అంటారు. కాబట్టి శివుడు ఆత్మకారకుడు కాబట్టి సూర్యగ్రహాయ నమః అనుకోవాలి. ఓం సూర్యగ్రహాయ నమః ఓం గ్రహాలలో రెండవ గ్రహం చంద్రగ్రహము చెప్పండి. చంద్ర అరిష్టీకు సంప్రాప్తే చంద్ర పూజాంచ కార్యే చంద్రధ్యానం ప్రవక్ష్యామి మమ మనః ప్రియోగ శాంతయే. చంద్రుడు మనస్కారకుడు. మనసుకు సంబంధించినటువంటి కారణాలు ఏవైనా ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి. చంద్రగ్రహాయ నమః అనుకుంటారు. కాబట్టి అందరూ కూడా చంద్రగ్రహాయ నమః ఓం భూర్భువస్వః సూర్యగ్రహమావాహయామి పాపయామి పూజయామి నమస్కరోమి నమాస్మి భూయే కరోమి. చంద్రగ్రహోత్తరవస్తు చంద్రగ్రహ అనుగ్రహ ప్రసాద సిద్ధిరస్తు ఆస్తు. మూడవ గ్రహము కుజగ్రహం చెప్పండి. కుజ అరిష్టీకు సంప్రాప్తే కుజ పూజాంచ కార్యే కుజధ్యానం ప్రవక్ష్యామి మమ రోగ కలంత విలోప శాంతయే. కుజుడు రోగకారకుడు. అంటే మనకి ఏదైతే
देवताप्रेराधिकाय सूर्यग्रहस्य अस्मद्भागे सर्वाकारमण्डले त्रिलानि श्लोकने भगवन्तम् ॐ भूर्भुवः श्रेष्ठब्रह्मावाहयामि स्थापयामि पूजयामि नमस्करोमि यजमानस्य प्रमुखे करोमि श्रेष्ठब्रह्मणोदरस्तु श्रेष्ठब्रह्म अनुग्रहप्रदानसिद्धिरस्तु तथास्तु राहुग्रहानाहं राहु अरिष्टेषु सम्प्राप्ते राहु पूजाञ्च कारये राहु ध्यानं प्रवक्ष्यामि चक्षुः विलोक शान्तये राहुग्रहाय नमः राहुग्रहाय नमः ఈ యొక్క రాహుగ్రహం కళ్ళకు సంబంధించినటువంటి వ్యాధులు రాకుండా చేస్తారు కాబట్టి ఆ యొక్క వ్యాధికి కారణం కాబట్టి ఆ యొక్క వ్యాధి రాకుండా ఉండాలి మాకు ఎల్లప్పుడూ కూడా మంచిగా ఉండాలి చూపు మంచిగా ఉండాలని చెప్పేసి ఆ యొక్క రాహుగ్రహాన్ని మంచుకోండి రాహుగ్రహాయ నమః అనుకోండి ఓం రాహుగ్రహాయ నమః ఓం జయామ సిద్ధాము దుర్గేశా వస్త్రాయ ఆదిత్యాభ ఆయో హృదయన వేదన్మారబ్రహ త్రిజన్య వైశ్వ నమో సర్వే భవే కుదేమో యందలే సర్వే భవనః రాహుగ్రహం సాంగం సాయుగం సవాహం శక్తి అతీన ప్రవణాభవేతో సర్వాలంకారభూషం అదేవదాప్దేవాదిగాయ సూర్యగ్రహస్య నైరుతిభాగే శుభాకారణే నాగాన్యస్య ప్రభవంతం ఓం భూర్భువస్వః రాహుగ్రహావాహయామి స్థాపయామి పూజయామి నమస్కరోమి యజమానస్య దేవముఖే కరోమి రాహుగ్రహం ప్రదోషస్తు రాహుగ్రహ అనుగ్రహప్రదాన సిద్ధిరస్తు తథాస్తు చెప్పండి కేతు అరిష్టేతు సంప్రాప్తే కేతు పూజాంశం ప్రవక్ష్యామి జ్ఞాన విలోక శాంతయే కేతుగ్రహాయ నమః ఈ యొక్క కేతుగ్రహం జ్ఞానానికి సంబంధించినటువంటి వాడు జ్ఞానం మంచిగా ఉంది అంటే కేతు గ్రహం యొక్క అనుగ్రహం ఉన్నట్టు జ్ఞానం సరిగా లేదు అంటే కనుక కేతు యొక్క అనుగ్రహం లేనట్టే మనపై కాబట్టి ఆ యొక్క జ్ఞానం మనకు పొందాలి ఆ యొక్క జ్ఞానం రావాలి మనకు అని చెప్పేసి ఆ యొక్క కేతుగ్రహాన్ని మనసులో స్మరించుకోండి కేతుగ్రహాయ నమః అనుకోండి ఓం కేతుగ్రహాయ నమః ఓం కేతుం ప్రణమ్య కేతుం మరియా కేతులే సదజ్జరాయాః సచిత్ర చిత్రం దయేంద్ర భస్మ చిత్ర క్షత్ర చిత్రమమ యోగా చంద్రం హేం ప్రవేయం బ్రహ్మ కంసంత చంద్రాభృ యదైవక బ్రహ్మా దేవానాం తదేవ వేదాం యజ్ఞస్య వాయు భాగేగా నామదేవోస్వామి శ్లోకం ఓం భూర్భువస్వః కేతుగ్రహాయ స్థాపయామి పూజయామి నమస్కరోమి యజమానస్య ముఖ్యముఖే కరోమి
వధువు దొరకాలి అని చెప్పేసి మనసులో కోరుకుంటూ ఆ యొక్క అమ్మవారిని, అలాగే మీకు పసుపు కుంకుమ అక్షంతలు ఇచ్చారు, అక్షంతలు పట్టుకోవాలి. ఓం శ్రీ గురుభ్యో నమః. పిల్లలు చెప్పులు అవన్నీ ఏమైనా ఉంటే పక్కకు వదిలేసుకోవాలి. ఈ ప్రాంగణంలో చెప్పులు వదలదు ఎవరు కూడా, అందరు కూడా చెప్పులు అక్కడ బయట వదిలేసి రావాలి, చెప్పులు బయట. అలాగే ప్రాణాయామం చేసుకోవాలి. ఉంగరపు వేలు, మధ్య వేలు, బొటన వేలుతో ముక్కును పట్టుకొని ఒక రంధ్రంలో నుంచి శ్వాస పీలుస్తూ మరి ఒక రంధ్రం నుంచి శ్వాస వదులుతూ ప్రాణాయామము చేసుకోవాలి. ఓం భూః, ఓం భువః, ఓం స్వః, ఓం మహః, ఓం జనః, ఓం తపః, ఓం సత్యం, ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో న ప్రచోదయాత్.
ఓమాభోజ్యోతిరథామృతం బ్రహ్మభోర్భువత్సవరో అపోపస్పృశ్య హస్తం ప్రక్షాళ్య. అందరూ కూడా మరి ఒక్కసారి చేతిలో నీళ్లు వేసుకొని వదిలేసుకోవాలి. ఎడమ చేతిలో నుంచి కుడి చేతులకు నీళ్లు వేసుకొని కిందికి వదిలేయాలి. అపోపస్పృశ్య హస్తం ప్రక్షాళ్య. అలాగే మీ ముందు పువ్వులుంటే పువ్వులను, అక్షంతలుంటే అక్షంతలను పట్టుకోవాలి. కూడా చెప్పండి. మమ ఉపాత్త సమస్త దురిత క్షయ ద్వారా శ్రీ మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవత ముద్దిశ్య మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి దేవత ప్రీత్యర్థం శ్రీ చండీ ముద్దిశ్య చండీ పర దేవత ప్రీత్యర్థం. శివ శివ అంటే శుభములను చేకూర్చేటటువంటి వాడు శివుడు. కాబట్టి మనము ఎల్లప్పుడూ కూడా ఆయురారోగ్యాలతో ఉండాలి, మనకు శుభములు జరగాలి అని చెప్పేసి అంటే ఆయన తోటి లక్ష్మీదేవి ఉంటుంది. నారాయణుని పత్ని ఎవరు? లక్ష్మీదేవి. ఆ లక్ష్మి మనకంటూ ఉంటే మనం ఏదైనా సాధించగలం కదా. కాబట్టి ఆ నారాయణ నామస్మరణ చేశాం మనం మొదటగా. తర్వాత ఓం పూర్వాచ్ఛదన విజయమిష్టాయామస్యాం శుభదదో అసలు పిల్లలు, తర్వాత వారి సంతానాన్ని ఒకసారి మనసులో అనుకోవాలి. యజమానః గోత్రోద్భవస్య మీ గోత్రము, యజమానః నామధేయస్య ఇంటికి యజమాని పేరు, తర్వాత వారి ధర్మపత్ని సమేతస్య సపుత్రికస్య పిల్లలు, సభాంధవస్య చ. ఇప్పుడు అందరూ కూడా గట్టిగా చెప్పాలి. మమ అస్మాకం సహ కుటుంబానాం క్షేమ స్థేమ ధైర్య స్థైర్య విజయ అభయ ఆయు ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మ అర్థ కామ్య మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం దైవ ప్రీత్యర్థం మనోవాంఛ ఫల సిద్ధ్యర్థం భక్తి జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం మమ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం మమ నామ రాశి వశాత్ మమ జన్మ రాశి వశాత్ మమ అనేషు స్థితాః తేషాం గ్రహాణాం అత్యంత శుభ ఏకాదశ స్థాన ఫల ప్రాప్త్యర్థం మమ మాతృభక్తి పితృభక్తి దైవభక్తి చింతన ద్వారా సకల దోష నివారణార్థం శివచింతన శివధ్యాన పూర్వక శివ పరాయణ ఫల సిద్ధ్యర్థం మమ అన్యోన్య దాంపత్య సహజీవన అభివృద్ధ్యర్థం మమ పుత్రస్య పుత్రికస్య సకల విద్య పారాంగత ఉన్నత బుద్ధి వినయత సంపన్నత సిద్ధ్యర్థం సమస్త సద్బుద్ధి ప్రాప్త్యర్థం అభివృద్ధ్యర్థం లోక కళ్యాణార్థం ఇదం దేవాలయ ప్రాంగణే ఇదం దేవాలయ దినదిన అభివృద్ధ్యర్థం అర్చక పాచక పరిచారక కార్యవర్గ సిబ్బందీనాం ఆయుష్యాభి వృద్ధ్యర్థం ఇదం దేవాలయ సమస్త జన వశీకరణ సిద్ధ్యర్థం సమస్త భక్త జన వశీకరణ ఆయుర ఆరోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ఇదం దేవాలయ సప్తదశ వార్షికోత్సవ మహత్వేన కర్మాంగ భూత ఆదో శ్రీ ద్వితీయ దివస పర్యంతం ద్వితీయ దివసే ప్రాతఃకాలే ఆవాహిత మంటప
ఆరాధన అంతరే చండీ సప్తశతి హవన పూర్వక అగ్ని ప్రతిష్టాపన అహం కరిష్యే. ఆ యొక్క పూర్వని అక్షంతలుగా నిక్షిప్యామస్తమాచాదయ. ఓం కావేరిగ్లేస్మిన్ సన్నిధిం కురు. కావేరీ తుంగభద్రాదా కృష్ణవేణీ చ గౌతమే భాగీరథీ ప్రతిజ్ఞా చ పంచగంగా ఓంకారం విలిఖ్య సప్తగంగామావాహ్య. ఇప్పుడు అందులో ఉన్నటువంటి పుష్పము తీసుకొని ఆ యొక్క పుష్పంకి ఉన్నటువంటి నీటిని తలపైన సంప్రోక్షణ చేసుకోవాలి. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగలోపవః విస్మరేద్దేవదేవేదాదమాభ్యంతరశ్రుతి ఇతి ప్రతిదిశం సంప్రోక్షయే. ఏవమాత్మాన సంప్రోక్ష పూజా ద్రవ్యాన్ని సంప్రోక్ష్య. అందరూ కూడా చేతులు జోడించుకోవాలి, నిటారుగా కూర్చోవాలి. అందరూ కూడా మనసులో అందరూ కూడా ఓం గం గణపతయే నమః అనుకుంటూ కూర్చోవాలి. చెప్పండి. వక్రతుండ వక్రతుండ మహాకాయ మహాకాయ కోటి సూర్య కోటి సూర్య సమప్రభ సమప్రభ నిర్విఘ్నం నిర్విఘ్నం కురు మే దేవ కురుమే దేవ సర్వకార్యేషు సర్వకార్యేషు సర్వదా సర్వదా. ఓం ఓం గం గం గణపతయే గణపతయే నమః. నమః. అందరూ కూడా ఓం గం గణపతయే నమః అనుకుంటూ కూర్చోవాలి. గణపతి యొక్క మూల మంత్రం అన్నమాట. గం గణపతయే నమః. ఆ యొక్క గణపతి సకల వేసేటటువంటి పదార్థం ఉంది కదా, అయ్యగారు స్వాహ అన్నంబడే మీరు ఆ పదార్థం వేస్తున్నారు కదా, ఆ పదార్థం వేసే ముందు మహాగణపతయ ఇదం నమః, గణపతయ ఇదం నమః, లక్ష్మీ గణపతయ ఇదం నమః, శ్రీ మహాగణాధిపతయే నమః, గం గణపతయే నమః. ఇన్ని నామాలలో మీ నోటికి ఏది పలకడానికి అనువుగా ఉంటే, ఏది పలకడానికి వీలుగా ఉంటే ఆ యొక్క నామం పలుకుతూ మనసులో మాత్రమే, బయటికి చెప్పకూడదు మంత్రాన్ని, మనసులో మాత్రమే ఆ యొక్క దైవనామస్మరణ చేస్తూ స్వాహ అనుకుంటూ వేస్తూ ఉండాలి. సరేనా? ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనామపవస్త్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతమస్తే దదారత్నం స్వాహా. మహాగణాధిపతేదో నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనామపవస్త్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతమస్తే దదారత్నం స్వాహా. మహాగణాధిపతేదో నమః. ఓం గణానాం భవస్త్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతమస్తే దదారత్నం స్వాహా. మహాగణాధిపతేదో నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనామపవస్త్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతమస్తే దదారత్నం స్వాహా. మహాగణాధిపతేదో నమః. ఓం గణానాం త్వా గణపతిం భవామహే కవిం కవీనామపవస్త్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతమస్తే దదారత్నం స్వాహా. మహాగణాధిపతేదో నమః. ప్రాణాం త్వా ప్రాణపతిం భవామహే కవిం కవీనామపవస్త్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతమస్తే దదారత్నం స్వాహా. ప్రాణగణపతేదో నమః. విద్యాం త్వా దదారత్నం స్వాహా. ప్రాణగణపతేదో నిధీనాం త్వా నిధిపతిం భవామహే కవిం కవీనామపవస్త్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణ్వన్నోతమస్తే దదారత్నం స్వాహా. నిధిపతేదో నమః. ఓం శ్రీం స్వాహా. లక్ష్మీ గణపతేదో నమః. ఓం హ్రీం హ్రీం స్వాహా. లక్ష్మీ గణపతేదో నమః. ఓం హ్రీం హ్రీం క్లీం స్వాహా. లక్ష్మీ గణపతేదో నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం స్వాహా. లక్ష్మీ గణపతేదో నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే స్వాహా. లక్ష్మీ గణపతేదో నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే స్వాహా. లక్ష్మీ గణపతేదో నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే సర్వజం మే స్వాహా. లక్ష్మీ దేవదేవాయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతేదో నమః. ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే సర్వజం మే విద్యమానాయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతేదో నమః. ఓం హ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే సర్వజం మే విద్యమానాయ స్వాహా స్వాహా. లక్ష్మీ గణపతేదో నమః. ఓం హ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతయే సర్వజం మే విద్యమానాయ స్వాహా స్వాహా. లక్ష్మీ
చిత్రవత్సామగీయమానో స్వాహ భరదక్షిణేనాపదవ్యేరప్రం మృగా నిర్భాకు స్వాహ భరదుషదాదుష్ణో జనాస్తరస్తవేదః స్వాహ జనభృతే అస్తి వాజో విప్రే భిత్వనిత్వః అస్మాభిత్తసమసనే స్వాహ దివస్తే వాజా అస్మభ్యో విశ్వస్యంద్ర స్తవద్దోదరంతే స్వాహ త్వా గణపతిం భవామహే కవిం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నో దవిత్రే దదాదరక్తత్వా గణపతే గణేశత్వామహర్విప్రదమం కవీనాం త్రయత్రే కించనారే మహామరకం భగవన్ చిత్రవర్చ స్వాహ భగవన్నాగమానాం సగే భూతి పశుపతి సగేరాం ప్రణోత్తిరణకర్తతే భక్తే దిదా భయారాయ అస్మాన్ స్వాహా ఏ వదంతాయ విద్మహే వక్రతుండాయ ధీమహి తన్నో ధన్య ప్రచోదయాత్ స్వాహ ఓం నమో ప్రాణపతయే నమో గణపతయే నమః ప్రమదపతయే నమస్తే తులంబోదరాయ ఏకదంతాయ విక్రయాదినే సుమదాయ శ్రీమదమూర్తయే నమో నమః స్వాహ గణపతయే నమః గణపతయే నమః ప్రమదపతయే నమస్తే స్తులంబోదరాయ ఏకదంతాయ విఘ్నవినాశినే శివదాయ తే వరదమూర్తయే నమో నమః స్వాహా నమః ఓం హ్రీం హ్రీం క్లీం ఓం గం గణపతయే వరవరదా గణపతిం మే యజమానయ స్వాహా స్వాహా ఓం హ్రీం క్లీం ఓం గం గణపతయే వరవరదా గణపతిం మే యజమానయ స్వాహా స్వాహా ఓం హ్రీం క్లీం ఓం గం గణపతయే వరవరదా గణపతిం మే యజమానయ స్వాహా స్వాహా మీ గోత్రము యజమాని పేరు భార్య పేరు మీ పేరు ఒకసారి మనసులో అనుకోవాలి గోత్రోద్భవస్య యజమానః నామధేయస్య గర్భపత్నీ సమేతస్య అనుకూలం ప్రయచ్చ ప్రయచ్చ ప్రతికూలం నాశేనాశయ సంప్రదాయ దీర్ఘాయుష్మంతం గురు గురు సర్వత్రం విజయం ప్రయచ్చ ప్రయచ్చ ఆయురారోగ్యశ్వర్యాభివృద్ధ్యత్వం గురు గురు ధనకనక వస్తు వాహనాభివృద్ధ్యత్వం గురు గురు మృత్యుర్భోగే భోగయ ఆయుర్వర్ధయ వర్ధయ సంప్రదాయ వర్ధయ వర్ధయ దీర్ఘాయుష్మంతం గురు గురు సర్వత్రం విజయం ప్రయచ్చ ప్రయచ్చ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా ఓం హ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా లక్ష్మీ గణపతే నమః ఓం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా అనుకూలం ప్రయచ్చ 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 ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతే నమః గోత్రోద్భవస్య నామధేయస్య ధర్మపత్నీ సమేతస్య సపుత్రకస్య బాంధవస్య సమాంధవస్య అస్య యజమానః ఆయురారోగ్యశ్వర్యాభివృద్ధ్యర్థం పుత్రస్య పుత్రికస్య సకల విద్యాపారాంగతాభివృద్ధ్యర్థం ఉన్నత బుద్ధి విజయతా సంపన్నతాభివృద్ధ్యర్థం ఆయురారోగ్యశ్వర్యాభివృద్ధ్యర్థం దీర్ఘాయుష్మంతం గురు గురు సర్వత్రం విజయం ప్రయచ్చ ప్రయచ్చ దీర్ఘ సుమంగళత్వం గురు గురు తమ అన్యోన్య దాంపత్య సాధీవనాభివృద్ధ్యర్థం గురు గురు అనుకూలం ప్రయచ్చ ప్రయచ్చ ప్రతికూలం నాశేనాశయ సంప్రదాయ వర్ధయ వర్ధయ దీర్ఘాయుష్మంతం గురు గురు సర్వత్రం విజయం ప్రయచ్చ ప్రయచ్చ ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గం గణపతయే వరవరద సర్వధనం మే వశమానయ స్వాహా స్వాహా లక్ష్మీ గణపతే నమః మీ కటాక్షం ఉండాలని చెప్పేసి లక్ష్మీ గణపతి హవన కార్యక్రమం ఇంతవరకు కూడా చేసాం మనమంతా కూడా. దాని మీద బాగా టెంకాయ కొట్టండి ఒక టెంకాయ పసుపు కుంకుమ ఈ గులాబీ రెక్కలు టెంకాయ కొట్టి పెట్టుకోండి.
अहेणमानवर्णे हुदुष्मानाय प्रबोधि स्वाहा वरुणाय नमः वरुणप्रस्वाममित्राजके स्वाहा वरुणाय नमः वास्तोस्मरे वज्राय यस्मात् मामेषो अनमेवो भवानः यस्मै महे वज्रन्नो दशस्पशन्नये तदुपदेशं तदस्मनये स्वाहा वास्तोस्मत्यै नमः ॐ सत्यो जातं प्रपद्याय सत्यो रागाय वै नमो नमः